హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జనవరి 2025 నుండి కొత్త డీఏ అండి. ఎవరికి ఎంత అమౌంట్ వస్తుందో తెలిపే డీఏ టేబుల్ గురించి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా డీఏ పెంపు ప్రకటన అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా జనవరి 2025 నుండి పెన్షనర్లకు కొత్త డీఏ అమలు చేసే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో వివిధ బేసిక్ పెన్షన్ స్థాయిలకు అనుగుణంగా పెరిగే డీఏ మొత్తం ఎంతగా ఉంటుంది? దీనిపై స్పష్టమైన వివరాలతో కూడిన పూర్తి డీఏ టేబుల్‌ను అయితే కింద చూడవచ్చు. సో, డీఏ టేబుల్‌లో ప్రస్తుత బేసిక్ పే ఎన్ని రూపాయలు అంటే ఎంత అమౌంట్ ఉంటే 2025 జనవరి నాటికి అమల్లోకి వచ్చే కొత్త డీఏ శాతంతో పెరిగే మొత్తం డీఏ అయితే మనము చూడొచ్చు. మొత్తం బేసిక్ ప్లస్ డీఏ కలుపుగా వచ్చిన వివరాలన్నీ కూడా మనకు ఈ టేబుల్‌లో అయితే ఉంటాయి. సో, ఇది పెన్షనర్లకు, వారి కుటుంబ సభ్యులకి, అలాగే ఖాతా విభాగాలకు సంబంధించి స్పష్టతను ఇవ్వడమే కాకుండా, భవిష్యత్ పెన్షన్ల ప్లానింగ్‌కి కూడా ఎంతో ఉపయోగం అయితే పడుతుంది. అంటే మనకి ఇంత అమౌంట్ వస్తుంది అని తెలిస్తే దానికి తగ్గట్టుగా మనమైతే మన యొక్క అవసరాలనైతే మనము చూసుకుంటాము. ఉదాహరణకు 10,000 బేసిక్ ఉన్నట్లయితే 46% డీఏ అనుకుంటే మొత్తం రూ. 4,600 అదనంగా రావడం జరుగుతుంది. అదే బేసిక్ పే జనవరి 2025 నుంచి డీఏ 50% అయితే సో, డీఏనే రూ. 5,000 అయితే రావడం జరుగుతుంది. అంటే రూ. 400 పెరుగుదల అనమాట. సో, డీఏ పెంపు వల్ల కలిగే లాభాలను వివరించే పట్టికనైతే స్క్రోల్ చేసి చూసేయండి. సో, డీఏ టేబుల్ చూసే దానికి ముందుగానే మనము 2025 జనవరి డీఏ వరకు ఎంత మనకు డీఏ అవుతుందనేది టోటల్‌గా కాలిక్యులేట్ అయితే చేద్దాము. సో, ప్రస్తుతం మనం తీసుకుంటున్నటువంటి డీఏ 2023 జూలై నాటి డీఏ అనమాట. 33.67%. సో, ఇక మనకు 2024 సంబంధించి జనవరి డీఏ. సో, కేంద్రం 4% ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వము 3.64% అయితే ప్రకటించాల్సి ఉంది. సో, టోటల్‌గా మనకు 33.67 ప్లస్ 3.64 అంటే జనవరి 2024 డీఏ మనకు 37.31% అవుతుంది. అలాగే 2024 జూలై డీఏ కేంద్రము 3% ప్రకటించడం జరిగింది. సో, రాష్ట్రం వాటా ఎంతనేది చూద్దాము. 3 ఇంటూ 0.91 అంటే 2.73% ప్రకటించాల్సి ఉంది. అనగా టోటల్‌గా 37.31 సో, టోటల్‌గా 40.04% అయితే రావటం జరుగుతుంది. జూలై 2024 డీఏ. సో, కేంద్రము 2025 జనవరి డీఏను సో, 2% ప్రకటించిందనమాట. ఈ లెక్కన మనం చూసుకున్నట్లయితే రాష్ట్రం వాటా 1.82% కలుపుదాం. సో, 1.82% మొత్తం 41.86% అయితే డీఏ రావాల్సి ఉంది. 2025 జనవరి డీఏ అనేది మనకు 41.86% అయితే ఉండవలసి ఉందన్నమాట. మరి వారి బేసిక్‌ని బట్టి ఎవరికి ఎంత డీఏ అనేది వస్తుందో ఇప్పుడు చూద్దాము. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల జనవరి 2025 నుంచి వర్తించే కొత్త డీఏ పెంపు ఎవరికి ఎంత డీఎన్ఎస్ అలవెన్స్ వస్తుందనేది తెలిపే పూర్తి డీఏ పట్టిక అండి. సో, బేసిక్ పే అనేది 20,000గా ఉన్నవారికి సో, టోటల్‌గా రూ. 8,372 అయితే రావటం జరుగుతుంది. అదే బేసిక్ పే రూ. 25,544 ఉన్నవారికి రూ. 10,693 రావడం జరుగుతుంది. బేసిక్ పే రూ. 30,472 ఉన్నవారికి రూ. 12,756 రావడం జరుగుతుంది.
బేసిక్ పే 35,400 ఉన్న వారికి రూ. 14,818. బేసిక్ పే 40,328 ఉన్న వారికి రూ. 16,881. బేసిక్ పే అనేది రూ. 50,184 ఉన్నప్పుడు రూ. 21,000 రావటం జరుగుతుంది డీఏ రూపంలో. బేసిక్ పే 60,000గా ఉన్న వారికి రూ. 25,130 రావటం జరుగుతుంది. బేసిక్ పే అనేది రూ. 70,500 ఉన్న వారికి రూ. 29,500 రావటం జరుగుతుంది. బేసిక్ పే 80,000 ఉన్న వారికి 33,600 రావటం జరుగుతుంది. బేసిక్ పే రూ. 90,224 ఉన్న వారికి రూ. 37,768 రావటం జరుగుతుంది. బేసిక్ పే రూ. 1,80,000 ఉన్న వారికి రూ. 41,893 రావటం జరుగుతుంది. సో, ఈ విధంగా వారి వారి బేసిక్‌ని బట్టి ఈ డీఏ అనేది 41.86% మేరకైతే రావటం జరుగుతుందనమాట.